దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యొక్క ఆదివార దినాన దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ఇచ్చినటువంటి మహా గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ ప్రత్యేక దినం ఈరోజు మరి ఫాదర్స్ డేగా ప్రపంచం అంతా ఆచరిస్తున్నటువంటి ఈ సందర్భంలో తండ్రులైన ప్రతి దేవుని బిడ్డకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఆదివార దినాన మనం అందరం కలిసి దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. మా అందరితో మీరు ఏకీభవించి మా ఆరాధనలో పాల్గొని ఆశీర్వాదాలు పొందవలసిందిగా మేము మనవి చేస్తూ ప్రార్థన చేసుకుని ఈ దిన ఆరాధనని మనం ప్రారంభించుకుందాం. కృపగల పరలోక తండ్రి, మీ పాదములు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. గత ఒక వారం కూడా మమ్మల్ని మీరు కాచి కాపాడి దీవించి ప్రభువా సజీవుల లెక్కలో ఉంచి మా బాధలను, మా ఇరుకులు, మా ఇబ్బందుల్లోంచి మమ్మల్ని తప్పించి సంతోషంగా మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఈ సమయానికి మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినం కూడా ప్రభువా మీ సన్నిధి మాతో కూడా ఉంచండి. ఈ ఆరాధన అంతట్లో కూడా ప్రభువా మీ నామం స్తుతించబడేలాగున ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రభువా సంతోషంగా మిమ్మల్ని స్తుతించే భాగ్యం మీరు మాకు దయచేయండి. మాతో పాటు ఎవరైతే ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారో, ఎవరైతే దీన్ని వీక్షిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారి హృదయాలు తెరవండి, మాతో మీరు మాట్లాడండి. రాబోయే దినాల్లో ప్రభువా మేము నడవలసిన మార్గాలు మీరు మాకు ప్రభువా నేర్పించమని, ఈ ఆరాధన అంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి దీవించి నడిపించమని, మీరే మహిమ పొందమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కొన్ని పాటలు పాడుకుని దేవుణ్ణి మహిమపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని పాటలు పాడుకుని దేవునామాన్ని మహింపరచుకుందాం. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. మనం ప్రతి విషయంలోనూ ఆయన్ని స్తుతులు చెల్లించే వారంగా, ఆయన నామాన్ని ఘనపరిచే వారంగా, ఆయన నామాన్ని మహింపరిచే వారంగా ఉండాలి. మీరందరూ కూడా మాతో ఏకీభవించి ఆరాధించాలని కోరుకుంటున్నాం. హల్లెలూయా. స్తోత్రము చెల్లించేదము,
మరి ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. ఆయన ప్రేమే ఆశ్చర్యమైన ప్రేమ. మన కోసం కల్వరిలో ఆయన శిలువయాగం అయ్యి మనల్ని ఎంతగానో ప్రేమించిన ఆయన ప్రేమ, మనల్ని జయించిన ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా.
మనం కీర్తన భాగాన్ని చదువుకుందాం. ఈ దినం 146వ కీర్తనని వాక్య ప్రతివాక్యాలుగా చదువుకుందాం. 146వ కీర్తన, సామ్ నంబర్ 146. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగుదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవని యాకోబు దేవుడు సహాయుడునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. బాధపరచువాడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవ చేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. ఆఖరి వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. యెహోవా నిరంతరము యేలును, సీయోను నీ దేవుడు తరతరములను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరి వినికిడిలో వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రేమైన వారలారా, కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేసుకుందాం. దేవుడు తను చేసినటువంటి మేలును బట్టి, తను మనల్ని కాపాడుతున్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి మనం స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవుడు ఈ దినం వరకు మనల్ని సజీవుల లెక్కలో ఉంచి ఆయన కాచి కాపాడి ప్రతి విధములైనటువంటి ప్రమాదాల నుంచి మనల్ని తప్పించి మనల్ని దీవించి కాపాడి మనల్ని నడిపిస్తున్నందుకు మనం ఆయనకి దేవునికి స్తోత్రాలు చెల్లించుకున్నాం. గత వారం అంతా కూడా ఆయన మనల్ని కాచి కాపాడారు. ఈ లోకములో ముఖ్యంగా మన దేశంలోనే అనేక మంది ఈ కరోనా బారిన పడి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి కేసుల ద్వారా అందరూ అనేకమైనటువంటి ఒక పానిక్ సిచ్యుయేషన్ లో ఉండగా దేవుడు మనల్ని అయితే ప్రశాంతంగా మన గృహాల్లో నివసించడానికి, ఆయన ఆరాధించడానికి ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయనకి మనం స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఆయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని కాపాడుతున్నటువంటి దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఈ లోకంలో సంభవించవలసినటువంటి ప్రతి ప్రమాదం నుంచి ప్రభా మమ్మల్ని తప్పించి నడిపించి జీవింపజేస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ప్రభా మనందరం కూడా రెండు చేతులు పైకి ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ దినం మరి ఫాదర్స్ డేగా ఆశీర్వదిస్తున్నారు. ఫాదర్స్ అనేటువంటి ప్రతి వారిని తండ్రులుగా ఆయన తీర్చిదిద్ది, తండ్రులుగా ఆయన నియమించి వారికి బాధ్యతలను అప్పగించి వారిని ఆశీర్వదించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా క్రైస్తవ బిడ్డలు, క్రైస్తవ తండ్రులందరూ కూడా ఆయన మీద ఆధారపడి ఆయన నడిపించిన మార్గంలో నడవడానికి ఆయన కృపనిచ్చినందుకు మనం స్తోత్రాలు చెల్లించుకున్నాం. ప్రభా మీకు వందనాలు. ఆయన మమ్మల్ని తండ్రులుగా చేసినందుకు మీకు వందనాలు. ప్రభా ఎవరైనా మాకు కుటుంబాలు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మా బాధ్యతలో మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా మమ్మల్ని ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభా మీకు ఎన్ని స్తోత్రాలు సమర్పించినా ఇంకా మీకు మేము రుణపడి ఉంటాం. ప్రభా మా జీవితాంతం కూడా ప్రభా మిమ్మల్ని స్తుతించే యోగ్యత మాకు దయచేయండి. ప్రభా మీకు స్తోత్రాలు. మమ్మల్ని నీతిమంతులుగా తీర్చి ప్రభా నీతిమంతులుగా నిలవబెట్టుకొని మిమ్మల్ని స్తుతించడానికి ప్రభా మీరు కృపను దయచేయమని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా మీకు వందనాలు. మీరే స్తోత్రార్హుడు, మీరు మాత్రమే స్తోత్రార్హుడు. ప్రభా మీరు మాత్రమే స్తోత్రాలకు యోగ్యులు. ప్రభా మీరు మా స్తోత్రాలకు అందుకోమని వేడుకుంటున్నాం. ప్రభా మీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. ప్రభా మా పాటల ద్వారా, మా మాటల ద్వారా, మా క్రియల ద్వారా, మా చూపుల ద్వారా మీ నామం మహిమపడడానికి మమ్మల్ని
మమ్మల్ని మీరు శుద్ధీకరించమని ప్రార్థన చేస్తున్నాం. మాలో ప్రభా పరిశుద్ధాత్మ నింపుదలతో ప్రభా, పరిశుద్ధాత్మ శక్తితో ప్రభా ఈ లోకంలో మేము సంచరించడానికి కృప చేయమని ప్రార్థన చేస్తున్నాం. మాలో మిమ్మల్ని చూపించగలిగినటువంటి భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ లోకంలో ఎలాంటి విపత్తులు సంభవించినా కానీ ప్రభా, నిర్మలమైనటువంటి మనసుతోను ధైర్యం కలిగినటువంటి హృదయాలతో ప్రభా మీ నామాన్ని ఎత్తిపట్టి చూపించగలిగినటువంటి భాగ్యం మీరు మాకు దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు 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 ప్రభా. మీకు వందనాలు. స్తోత్రాలు చెల్లించండి, స్తోత్రాలు చెల్లించండి. స్తుతులు స్తుతులు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం నాయన. పరిశుద్ధుడాన్ని స్తోత్రం నాయన. దేవా కనికరించండి నాయన. స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ఆశ్చర్యకరుడాన్ని స్తోత్రాలు నాయన. అయాన్ని స్తోత్రాలు. స్తుతుల మీద ఆశీనుడైన మహేశ్వరాన్ని స్తోత్రాలు నాయన. స్తుతులకు ఆశీనుడు స్తోత్రాలు స్తోత్రం నాయన. ఆరాధనలో మీరు ఉండండి ప్రభు. మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు దయచేయండి తండ్రి. స్తోత్రాలు నాయన. తండ్రిని స్తోత్రాలు నాయన. దేవా కృప చూపించండి, కనికరించండి నాయన. స్తోత్రాలు అయా. మా ఆరాధన మీరు అందుకోండి నాయన. స్తోత్రం నాయన. మా మధ్యకి దిగిరమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడాన్ని స్తోత్రాలు. దేవా గొప్ప దేవుడవు నాయన. స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడాన్ని స్తోత్రాలు. దేవా భయంకరమైన పరిస్థితుల్లో తండ్రిని స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతించే వారంగా, మిమ్మల్ని గణపరిచే వారంగా, మీ నామాన్ని నాయనాన్ని స్తోత్రాలు నాయన. మీ నామాన్ని గణపరిచే వారంగా తండ్రిని స్తోత్రాలు నాయన. దేవా మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాను తండ్రిని స్తోత్రాలు నాయన. దయాన్ని స్తోత్రాలు. ప్రతి ఒక్క ఆరాధనలో మీరు నడిపించండి తండ్రి. స్తోత్రాలు దయాన్ని స్తోత్రాలు. ఎక్కడైతే ఆరాధన జరుగుతున్నవో తండ్రి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నిన్నారాధించే
పరిశుద్ధ నామకు స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వారులారా, దేవుడు ఇంతవరకు మన ఆరాధనలో తోడుగా ఉండి మంచి ఆరాధనలు నడిపించడానికి, ఆయన స్తుతించడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మరొకసారి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రతి పరిస్థితి నుంచి కూడా ఆయన లేవనెత్తి కాపాడి ఆయన భద్రపరిచి మనం నడిపిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా సంఘ బిడ్డలందరూ కూడా క్షేమంగా ఉన్నారు. ఎవరి నుంచి కూడా ఎటువంటి బ్యాడ్ న్యూస్ కూడా మేము వినకపోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేమందరం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం, విడవక మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన పరిస్థితుల నుంచి దేవుడు లేవనెత్తగలిగినటువంటి దేవుడు. మనం ఎప్పుడు ఒకే రీతిగా ఉండం. వాక్యం ఒక మాట చెప్తుంది, ఆయన బిడ్డలు పడిపోయినా కానీ లేవకుండా ఉండరు అనేది. మనం పడిపోయినా కానీ లేవకుండా ఉండరు. తప్పనిసరిగా దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. కానీ పడకుండానే దేవుడు కాస్తున్నందుకు దేవునికి లెక్కలేని వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ దినానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచం అంతా కూడా ఈ దినాన్ని ఫాదర్స్ డేగా ఆచరిస్తున్నారు. కాబట్టి నేను ముందుగా మీ అందరికి కూడా, తండ్రులైనటువంటి విశ్వాసులందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి పితృ దినోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ దినం ముఖ్యంగా వారి వారి తండ్రుల యొక్క జ్ఞాపకాలను వారు నెమరు వేసుకుంటారు. ఒక తండ్రి కుటుంబం పట్ల వారి ప్రేమ, వారి యొక్క శ్రమ, వారి యొక్క త్యాగాలు. అనేక మంది తండ్రులు కుటుంబం కోసం అనేక త్యాగాలు చేస్తారు. అనేక మంది శ్రమపడి కుటుంబాన్ని పైకి రావడానికి శ్రమ కోర్చి వారు కష్టపడుతూ ఉంటారు. అనేక మంది అనేక విధములైనటువంటి విషయాల్లో వారి కుటుంబాన్ని నడిపించడానికి శోధనలు అనుభవించే తండ్రులు చాలామంది ఉన్నారు. ఇలాంటి ఆదర్శప్రాయమైనటువంటి తండ్రులు, అందరు తండ్రులు కూడా తన బిడ్డలకు, తన కుటుంబాలకు ఆదర్శప్రాయులే. అయినా కానీ కొన్ని విషయాలు వచ్చినప్పుడు కొంతమంది తండ్రులు ఈ విషయాల నుంచి దూరంగా వారి స్వార్థాలకు లోనయ్యి వారి యొక్క పోకడులు అనేక రకాలుగా ఉంటాయి. అయినా కానీ దేవుణ్ణి అనుసరించే బిడ్డలుగా, నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలుగా తండ్రులు చాలా ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రియులరా, మనం ఆలోచిస్తే ఈ లోకాన్ని దేవుడు పుట్టించింది తండ్రిలో నుంచి. తండ్రిలో నుంచి మానవాళి జననం మొదలైంది. ఆదాము నుంచి అవ్వ, ఆదాము అవ్వల నుంచి ఏబేలు కయీను మొదలుకొని అందరూ కూడా తండ్రి అయిన ఆదాము నుంచి వచ్చినటువంటి వారే. కానీ బట్టి ఒక తండ్రిగా నేను చాలా గర్విస్తున్నాను. అయితే ఒకటి మనం ఆలోచించాలి, తండ్రులు ఆదర్శప్రాయులుగా ఉండాలి, ఆదర్శవంతంగా ఉండాలి, ప్రేమపూర్వకంగా ఉండాలి, పూజ్యనీయులుగా ఉండాలి. దేవుని వదిలిపెట్టి పూజించమని నేను చెప్పట్లేదు కదా, చెప్పట్లేదు కూడా. దేవుని ప్రియరా, పూజ్యనీయులంటే గౌరవించతగినటువంటి ప్రవర్తన కలవారిగా తండ్రులు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి తండ్రులనే దేవుడు కోరుకుంటున్నాడు. తండ్రుల విషయానికి వచ్చేపాటికి మనం అబ్రహాము జీవితాన్ని మనం గమనించినట్లయితే ప్రియులరా, విశ్వాసులకు తండ్రి అని చెప్పబడుతుంది. విశ్వాసులకు తండ్రిగా ఆయన ఎంచబడుతున్నాడు. ముఖ్యంగా దేవుని దృష్టిలో ఆయన ఒక తండ్రి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వ్యక్తిగా దేవుడు ఆయన్నే ఎంచుకున్నాడు. అందుకే దేవుడు అబ్రహామును ఎన్నుకుని ఆయన పిలుచుకున్నప్పుడు ఆయన ఆదికాండ 12:2 మనం చూస్తే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. 17:4 చూస్తే నీవు అనేక జనములకు తండ్రి అగుదువు అంటున్నాడు. అనేక జనములకు, ఇంగ్లీష్లో అయితే నేషన్స్, అనేక దేశాలకి, అనేక జాతులకి, అనేక జనాంగాలకి ఆయన నువ్వు తండ్రి వగుదు అంటున్నాడు. అంటే అబ్రహాములో
తండ్రి అయ్యే క్వాలిఫికేషన్స్, ఆ లక్షణాలు, ఆ యొక్క ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు ఆయన దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన జీవితంలోకి ఒకసారి వెళ్ళి మనం గమనిద్దాం. ఒక ఆదర్శప్రాయమైన తండ్రిగా, మన పితృడైనటువంటి తండ్రిగా, దేవుని చేత పరిశుద్ధపరచబడినటువంటి వారి యొక్క మూల తండ్రిగా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. ఆయన నుంచి మనమందరం వచ్చామని మనమందరం నమ్ముతున్నాం. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదర్శప్రాయమైనటువంటి క్రైస్తవ తండ్రి, దేవుణ్ణి వెంబడించే తండ్రి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉన్నాడు అబ్రహాం అనేది మనం గమనిస్తే, ఏ తండ్రికైనా ఒక ఆదర్శప్రాయమైనటువంటి తండ్రిగా ఉండాలంటే 2 బాధ్యతలు వాళ్ళు నెరవేర్చాలి. ముఖ్యంగా సాంఘిక బాధ్యత, రెండవది ఆత్మీయ బాధ్యత. సోషల్ రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ. ఈ రెండు కూడా సమాంతరంగా, సైమల్టేనియస్గా వారు దేవుని యొక్క చిత్తములో నెరవేరుస్తూ వచ్చిన వారిగా ఉండాలి. అప్పుడే వారు ఆదర్శప్రాయమైనటువంటి తండ్రులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము విషయంలో మనం గమనిస్తే ఆయన ఒక ఆదర్శప్రాయమైనటువంటి తండ్రి. ఆయన జీవితాన్ని చూసి మనం ముందుకు వెళ్ళగలిగినటువంటి లక్షణాలు ఉన్నటువంటి తండ్రి. మొట్టమొదటిగా ఆయన సాంఘిక బాధ్యతలు మనం గమనిద్దాం. ఆయన కుటుంబాన్ని ఆయన ఆదర్శవంతంగా ముందుకు నడిపిస్తూ వచ్చాడు. ఒక ఆదర్శప్రాయమైనటువంటి తండ్రి మొట్టమొదటి బాధ్యత తన భార్య లేదా కుటుంబ తల్లిని ప్రేమించే లక్షణమై కలిగిన వాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మొట్టమొదటిగా ఆదర్శప్రాయమైనటువంటి తండ్రి తన భార్య యొక్క మనస్సును ఎరిగి ఆమెను ప్రేమించే తండ్రిగా ఉండాలి. అబ్రహామును మనం గమనిస్తే, అబ్రహాము చూడండి, అబ్రహాము ఆదికాండం 16వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుదాం. ఆదికాండం 16వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదివితే, కాగా సారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును. అబ్రహాము తాము అంటుంది, మనకి పిల్లలు లేరు కాబట్టి నువ్వు నా దాసిని స్వీకరించు, ఆమెతో పిల్లలు కా, అప్పుడు నాకు ఈ గొడ్రాలనే ఆ యొక్క మాట పోతుంది. ఎందుకంటే మనకు పిల్లలు కలుగుతారు, నా భర్తకు పిల్లలు కలుగుతారు, నా భర్త పిల్లలు నాకే. కాబట్టి ఆమె ఒక విధంగా ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచన. ఆమెను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఆమెను సంరక్షించుకోవడానికి, ఆమె చెడ్డ పేరు పోగొట్టుకోవడానికి, ఒక బిడ్డలు కావాలి అనే కోరిక తీరటానికి దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క మాట అలా ఉన్నా, దానిలో నేను ఇప్పుడు వెళ్ళట్లేదు. కానీ సారా అంటే ఒక ఆదర్శప్రాయమైనటువంటి భర్త యొక్క భార్య మనస్సు ఎరిగినటువంటి వాడిగా ఎలా మనం గమనించగలమంటే, ఆమె చెప్తున్నటువంటి మాట ఆయన తూచా తప్పకుండా పాటిస్తున్నట్టు మనం గమనించగలుగుతాం. ఒకసారి చదవండి. కాగా సారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాము సారాయి మాట వినెను. అబ్రహాము సారాయి మాట వినెను. అది నేను మీకు చూపిస్తున్నటువంటి మాట. ఇది చెప్పినప్పుడు అబ్రహాము సారాయి మాట వినెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరు మాట లేదు, ఇంకొక మాట లేదు. ఆమె ఏమి చెప్పిందో దాన్ని ఆయన తూచా తప్పకుండా ఆచరిస్తున్నాడు. ఎందుకు? ఆయన కాదనొచ్చు, ఆయన రిజెక్ట్ చేయవచ్చు, ఆయన వ్యతిరేకించవచ్చు. ఇదేంటి, నువ్వు నాకు పెళ్లి భార్యగా ఉండగా ఇంకొక ఆమె నేను ఎందుకు స్వీకరించాలి, ఆమె మీద నాకు మనసు లేదు అని చెప్పొచ్చు. అయినా కానీ ఆమె చెప్పింది కాబట్టి భార్య మీద ఉన్నటువంటి ప్రేమ ఒకటి,
భార్య మీద ఉన్నటువంటి నింద పోవడం అనే ఒక మంచి కార్యం జరుగుద్దనే ఉద్దేశం కావచ్చు. ఏదైనప్పటికీ ఇక్కడ భార్యను ప్రేమించినటువంటి ఆదర్శప్రాయమైనటువంటి భర్తగా లేదా ఆదర్శప్రాయమైనటువంటి తండ్రిగా తల్లి యొక్క ఉద్దేశాన్ని, తల్లి యొక్క ఆలోచనని, తల్లి యొక్క మరి ఆ కోరికను తూచా తప్పకుండా ఆయన ఆచరిస్తున్నాడు. ఏమనుంది అక్కడ చివరిలో? అబ్రాహాము సారాయి మాట వినెను. అబ్రహాము సారాయి మాట వినెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. అదే ఆదర్శప్రాయమైనటువంటి తండ్రి యొక్క మొదటి లక్షణం. భార్య యొక్క మాట లేదా ఆమెను ప్రేమించి, ఆమెను గౌరవించి, ఆమెను ఆదరించిన ఆ ప్రమాణము, పెళ్లిలో చేసే మన ప్రమాణం ఉంది కదా, దాన్ని తూచా తప్పకుండా ఆచరించే మొదటి లక్షణం సాంఘిక బాధ్యతగా ఆదర్శప్రాయమైనటువంటి తండ్రి అయినటువంటి అబ్రహాములో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువా, మనం కూడా మన యొక్క తల్లులు లేదా కుటుంబాల్లో తండ్రి యొక్క భార్య అయిన తల్లుల యొక్క మాటను వినేవారుగాను, వారి ఆలోచనలను గ్రహించేవారుగాను, వారిని ప్రేమించేవారుగాను, వారి మీద ఉన్నటువంటి నిందలు తొలగించే తండ్రిగా మనం ముందుకు వెళ్ళాలి. అది ముఖ్యంగా దేవుడు అబ్రహాములో గమనిస్తున్నట్టు నేను గమనిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనం గమనించినట్లయితే కుటుంబ లేదా తన వారి పట్ల తన బాధ్యత ఆయన చక్కగా నెరవేరుస్తూ వస్తున్నాడు. భార్య కాదు, బిడ్డలే కాదు, ఆయనతో ఉన్నటువంటి పరివార బాధ్యతలు కూడా ఆయన చక్కగా తీసుకుంటున్నాడు. ఎందుకంటే తనతో కూడా బయలుదేరి వచ్చినటువంటి తన సహోదరుని కుమారుడైనటువంటి లోతు విషయంలో కూడా ఆయన తన బాధ్యతలు నెరవేరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. 14వ అధ్యాయం ఆదికాండం 14వ అధ్యాయం 12వ వచనం చూస్తే, 12వ వచనం నుంచి చూస్తే 16వ వచనం వరకు ఆ యొక్క సొదొమ గొమొర్రా రాజులను ఓడించడానికి శత్రు రాజులు వచ్చి దాన్ని కొల్లగొట్టినప్పుడు ఆ రాజ్యాలతో పాటు ఆ ఊర్లో ఉన్నటువంటి లోతు సకలాన్ని కూడా కొల్లగొట్టి తీసుకువెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనం అక్కడ గమనిస్తాం. అయితే అబ్రహాముకి ఈ విషయం తెలియగానే అబ్రహాము వెంటనే ఏం చేస్తున్నాడు? ఆయన తన యొక్క యోధులను తీసుకొని, మరి 300 చిల్లర మంది యోధులను తీసుకుని ఆ రాజుల్ని మీద యుద్ధం చేసి వారిని ఓడించి వారి యొక్క ఆయన యొక్క లోతు యొక్క ఆస్తి అంతా తిరిగి తీసుకొచ్చి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 16వ వచనం ఒకసారి చదవండి. 16వ వచనం. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. తన వారికి కలిగే శ్రమ నుంచి, తన వారికి కలిగే నష్టం నుంచి, తన వారిని కాపాడే క్రమంలో ఎంతకైనా తెగించి ముందుకు వెళ్ళి దాన్ని సాధించగలిగినటువంటి ఆదర్శవంతమైనటువంటి తండ్రి లక్షణం అబ్రహాంలో దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఉంటాం అనేక సార్లు మన వారిని పట్టించుకోము. మన వారికి ఏ కష్టంలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా సరే మనకెందుకులే, మనం వెళ్తే దానిలో పాలు పంచుకుంటే మనకెక్కడ నష్టం వస్తుందోనే ఆలోచనలు మనలో చాలా మంది ఉంటాయి. కానీ అలాంటి వారు ఆదర్శప్రాయమైనటువంటి తండ్రులుగా నిలబడలేరు. దేవుడు అలాంటి వారిని మెచ్చడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు దేవుడిచ్చినటువంటి బాధ్యతలో, సాంఘిక బాధ్యతలో మనకప్పచెప్పిన మనవారు, మనకప్పచెప్పిన కుటుంబీకులు, మనకప్పచెప్పబడినటువంటి బంధువులు, ఇలాంటి వారందరినీ వారి కష్టాల్లో ఆదుకోవడం, వారిని ఆదరించడం, ఇవన్నీ ఆదర్శప్రాయమైనటువంటి క్రైస్తవ తండ్రికి ఉండవలసినటువంటి లక్షణాలు. దేవునికి స్తోత్రం కలుగుగా. అవన్నీ దేవుడు మనకు పుష్కలంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుని బట్టి మీ అందరిని నేను అభినందిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన జీవితాన్ని బట్టి, మన చర్యలను బట్టి, మన కార్యాలను బట్టి మన దేవుడు మహిమపరచబడతాడు ఈ లోకంలో. ఆదర్శవంతమైనటువంటి తండ్రి లక్షణాలు మనం కలిగి ఉండాలని దేవుని పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంతేకాకుండా తన కుమారుని వివాహ విషయంలో కూడా ఆయన చాలా బాధ్యత తీసుకుంటున్నాడు. తన కుమారుని యొక్క యోగక్షేమాల నిమిత్తం కనానీయులకు ఇచ్చేస్తే, అక్కడున్న జనానికి ఆయన్ని మరి అక్కడున్న ఒక అమ్మాయిని చూసి కట్టబెట్టేస్తే తన దేవుని యొక్క వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆ భక్తి అవన్నీ ఆయన నష్టపోతాడేమో, అన్ని జనాల్లో కలిసిపోతాడేమో. అంతేకాకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు
కోల్పోతాడేమన్న ఉద్దేశంతో తన సొంత జనాంగం నుంచి తన క్షేమం అభివృద్ధి కోరుకున్నటువంటి తండ్రిగా, తన కుమారుని యొక్క క్షేమాన్ని కోరుకున్నటువంటి తండ్రిగా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆదికాండం 24వ అధ్యాయం మనం మొదటి నుంచి చూస్తే ఆ విషయాలన్నీ ఉంటాయి. ఎలియాజరును పంపించి తన సొంత జనాంగంలోంచి ఒక అమ్మాయిని వెదకి తీసుకురమ్మని చెప్పి ఆయన పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. అక్కడ కూడా గొప్ప విశ్వాసాన్ని ఆయన ప్రకటిస్తాడు. ఎలియాజర్ అంటాడు, నన్ను పంపిస్తున్నారు కదా, ఒకవేళ ఆ అమ్మాయి ఇక్కడికి రానంటే అని అంటాడు. ఇప్పుడు ఆయన అంటాడు, నన్ను పిలుచుకున్నటువంటి దేవుడు ఆయన దూత నీకన్నా ముందుగా వెళ్ళి ఆ దూత దేవుడే ఏర్పాటు చేస్తాడు, నువ్వు ఆమెను తీసుకొస్తే చాలంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంత గొప్ప విశ్వాసం కలిగినటువంటి అబ్రహాము తన సాంఘిక బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నెరవేరుస్తున్నట్లు మనం గమనిస్తున్నాం. కాబట్టి ఒక ఆదర్శప్రాయమైనటువంటి తండ్రిగా, ఒక క్రైస్తవ తండ్రులుగా మనం చేయవలసింది ఏంటంటే, మన ఆ సాంఘిక బాధ్యత, కుటుంబం ఒక్కటే కాదు, బంధువులు ఒక్కటే కాదు, మనకు ఒక సంఘాలు కూడా దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. సాంఘిక బాధ్యతలు సంఘాలు కూడా ఒక భాగం. సంఘ సభ్యులు కూడా మన కుటుంబ సభ్యులే. సంఘ విషయాలు కూడా మన బాధ్యతే. దేవునికి స్తోత్రం. సంఘంలో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కాదు, స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. కుటుంబంలో అయితే ఓన్లీ సాంఘిక బాధ్యత ఉంటుంది, కానీ సంఘానికి వచ్చేపాటికి సాంఘిక బాధ్యత, అదేవిధంగా మరి ఆత్మీయ బాధ్యతలు కూడా రెండు కలగలిపినటువంటిది సంఘం. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఒక ఆదర్శప్రాయమైనటువంటి క్రైస్తవ తండ్రులుగా మన బాధ్యతలు నెరవేర్చాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహాముని ఆయన వెదకి తీసుకున్నట్లుగా దేవుడు మనల్ని వెదకి రక్షించాడు. కాబట్టి ఆయన ఏ ఆదర్శాలతో జీవించాడో అలాంటి ఆదర్శాలు కలిగినటువంటి వారిగా మనం ముందుకు వెళ్ళాలి. తర్వాత ఇంకా మనం దేవుని పట్ల అబ్రహాము ఎలాంటి ఆత్మీయ బాధ్యతలు కలిగి ఉన్నాడు అనేది కూడా మనం గమనిద్దాం. ఇప్పటి వరకు సోషల్ రెస్పాన్సిబిలిటీ, సాంఘిక బాధ్యతలు మనం చూసాం. భార్యను ప్రేమించడం, కుటుంబాన్ని ప్రేమించడం, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి సమస్తాన్ని జాగ్రత్తగా కాపాడటం, తన సాంఘిక బాధ్యతల్లో భాగంగా ప్రతి విషయాన్ని కూడా సక్రమంగా నెరవేర్చడం చేశాడు. అయితే ఆత్మీయ బాధ్యతలు కూడా ఉన్నాయి. ఆదర్శప్రాయమైన తండ్రి ఒక సాంఘిక బాధ్యతలే కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలే కాదు, పరలోక సంబంధమైన విషయాల్లో కూడా బాధ్యత కలిగి ఉండాలి. ఆయన ఆత్మీయ విషయాల్లో అబ్రహాం మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఆయన దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగా. హీ కెప్ట్ ఫైత్ ఇన్ గాడ్. దేవునిలో విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు, విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఆదర్శప్రాయమైనటువంటి తండ్రికి ఉండవలసిన మొదటి ఆత్మీయ లక్షణం, ఆత్మీయ బాధ్యత విశ్వాసం కలిగి ఉండటం, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండటం, ఆయన సృష్టించినటువంటి సృష్టికర్త పట్ల విశ్వాసం కలిగి ఉండటం, ఆయన్ని బ్రతికిస్తున్నటువంటి దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండడం, ఆయన్ని నడిపిస్తున్నటువంటి దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండటం తప్పనిగా మనకి ఆత్మీయ బాధ్యతగా మనం గుర్తెరుగుతున్నాం. అంతేకాకుండా మనం చూస్తే ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ఆదికాండం 15వ అధ్యాయం చూస్తే, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాయబడింది. అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆ నమ్మకం, ఆ విశ్వాసం యెహోవాకు నీతిగా ఎంచబడింది. యెహోవా యందు విశ్వాసం ఉంచితే, ఆ విశ్వాసం సరైందైతే, ఆ విశ్వాసం స్వచ్ఛమైందైతే, అలాంటి విశ్వాసాన్ని ఆయన నీతిగా ఎంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతగా విశ్వాసించాడు, ఎందుకు ఆయన నీతిగా ఎంచబడింది? ఎంతగా విశ్వసించాడంటే, తన సొంత వారిని సహితం దేవుని కోసం వదులుకోవడానికి సిద్ధపడినంత విశ్వాసం ఆయన ప్రకటించాడు. దేవుని మాటకు కట్టుబడటానికి,
దేవుడి మాటలు నెరవేర్చడానికి అబ్రహాము సొంత జనాంగాన్ని కూడా వదిలేయటానికి, దేవునికి అప్పచెప్పడానికి, దేవునికి ఇచ్చివేయడానికి అన్ని సందర్భాల్లో సిద్ధపడతాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంతేకాకుండా దేవుడు అబ్రహామా అని పిలిచినప్పుడు పిలిచేది ఎవరో కూడా తెలియదు. నేను నీ దేవుడిని పిలుస్తున్నానని చెప్పగానే ఆయన చిత్తము ప్రభువా అన్నటువంటి వాక్యాన్ని మనం చూస్తాం. చిత్తం అంటే నీ చిత్తం నెరవేరు కాక, నేను కాదు, నువ్వేం చెప్తే అది చేస్తాను, నేను సిద్ధంగా ఉన్నాను. ఏం చెప్తాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళమంటాడో తెలియదు, ఏం చేయమంటాడో తెలియదు. అయినా కానీ ఏది చెప్పినా సిద్ధపడినటువంటి విశ్వాసం కలిగినటువంటి అబ్రహాము ఆదర్శప్రాయమైనటువంటి తండ్రిగా తన ఆత్మీయ బాధ్యతలో మొట్టమొదటి లక్షణం దేవుని పట్ల విశ్వాసం ప్రకటించడం. ఏం వదిలేశాడు దేవుని కోసం అంటే, తన రక్తం పంచుకున్నటువంటి భార్యగా ఇవ్వబడినటువంటి భార్య హాగర్ను పంపించి వేయడానికి దేవుని మాట చొప్పున ఆయన సిద్ధపడ్డాడు. రక్తం పంచుకొని తొలిసారి పుట్టినటువంటి ఇష్మాయేల్ను కూడా, సంటి బిడ్డను కూడా పంపించి వేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాకుండా తనకు వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును కూడా దేవునికి బలి చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. మాదిరికరమైనటువంటి క్రైస్తవ తండ్రులుగా దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి సోషల్ రెస్పాన్సిబిలిటీ కన్నా మొదటి ప్రాధాన్యత దేవుని రెస్పాన్సిబిలిటీ, దేవుని బాధ్యతలు, దేవుని యొక్క నడవడికలో దేవుని మాటకు విలువనిచ్చి దేవుని యందు విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో ముందు వరుసలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భౌతిక రెస్పాన్సిబిలిటీస్ నెరవేర్చాలి, అట్ ద సేమ్ టైం ఆత్మీయ రెస్పాన్సిబిలిటీస్, స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీస్, దేవుని పట్ల మనకున్నటువంటి బాధ్యతలు మొట్టమొదటిగా నెరవేర్చి తీరాలి. అలా చేసినప్పుడు మనం నీతిగా ఎంచబడతాం. అలా నీతిగా ఎంచబడినప్పుడు దేవుడు ప్రతి పరిస్థితి నుంచి మనల్ని తప్పిస్తాడు. ఒక క్రైస్తవ తండ్రిగా, ఆదర్శప్రాయమైనటువంటి తండ్రిగా మనం నీతిగా తీర్చబడిన నాడు, నీతిగా ఎంచబడిన నాడు, మన ప్రవర్తన, మన విశ్వాసము నీతిగా ఎంచబడిన నాడు ప్రతి పరిస్థితి నుంచి మనం తప్పించబడతాం. అబ్రహాం జీవితంలో కూడా మనం చూస్తాం. ఆయన ఆదికాండం 12వ చూస్తే తన భార్యను ఫరో ఎదుట సహోదరిగా ఆయన ఇంట్రడ్యూస్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది పొరపాటే, ఒక చిన్న పొరపాటు అవ్వచ్చు. కానీ ఆ పొరపాటు మనం అనేక సార్లు ఎంత ఆదర్శప్రాయంగా ఉండాలనుకున్నా, ఆదర్శప్రాయంగా ఉన్నా కానీ మన జీవిత పరిస్థితులు, జీవిత సిచ్యుయేషన్స్, లైఫ్ సిచ్యుయేషన్స్, ఈ ప్రపంచంలో మనం కలిసి జీవించాలి కాబట్టి ప్రపంచంలో కలిసి జీవిస్తున్నప్పుడు వచ్చే ఇరుకులు, ఇబ్బందుల్లో చిన్న చిన్న పొరపాట్లు చేయక తప్పని పరిస్థితుల్లో ఉంటాం. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో, ఆ విశ్వాసం ఎప్పుడైతే మరి నీతిగా ఎంచబడుద్దో ప్రతి పరిస్థితి నుంచి అబ్రహామును తప్పించినట్లుగా మనం కూడా తప్పించబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెల్లిగా ఇంట్రడ్యూస్ చేశాడు. అయితే ఆ పొరపాటు జరగకుండా, ఆ పాపం జరగకుండా, తప్పు జరగకుండా ముందే దేవుడు ఇంటర్ఫియర్ అవుతున్నాడు. ఆయన కలుగు చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కలుగు చేసుకుని ఆ తప్పు నుంచి దేవుడు వారిని కాపాడుతున్నాడు. దాని ద్వారా కూడా ఆశీర్వాదాలు ఆయన ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నీతిగా ఎంచబడ్డాడు కాబట్టి. ఆదర్శప్రాయమైనటువంటి తండ్రిగా, దేవుని ఉద్దేశాలు నెరవేర్చే తండ్రిగా ఆయన నీతిగా ఎంచబడ్డాడు కాబట్టి ఆ నీతి వలన ఆయన పాపాలు కొట్టివేయబడుతున్నాయి. ఆయన పాపాల నుంచి ఆయన బయట వేయబడుతున్నాడు. ఆయన చిక్కుకోవలసినటువంటి వల నుంచి ఆయన బయట వేయబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే 20వ కూడా మనం చూస్తే గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు ఎదుట కూడా సారాను అలాగే ప్రజెంట్ చేశాడు. అయితే అక్కడ అబీమెలెకు కూడా దేవునికి ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి కాబట్టి దేవుడు ఇద్దరిని కూడా ఆ పరిస్థితి నుంచి కాపాడుతున్నట్లు మనం ఆ అధ్యాయం చూస్తే మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, క్రైస్తవ తండ్రులకు నేను చెప్పేది, మన సాంఘిక బాధ్యతను మనం నెరవేర్చాలి. అది కూడా దేవుని చిత్తంలో దేవుడు మనకు అప్పచెప్పినటువంటి ఆ యొక్క ఇంటెన్సిటీని అర్థం చేసుకుని,
ఆ యొక్క పరిస్థితులను మనం అర్థం చేసుకుని ఆ విధంగా దేవుని సన్నిధిలో మన సాంఘిక బాధ్యతలు, మన కుటుంబాలని, మన వారిని, మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలని, ప్రతిదాన్ని కూడా దేవుని చిత్తంలో ముందుకు తీసుకెళ్లేవారుగా మనం ఉండాలి. ఆ బాధ్యతలు మనం నెరవేర్చాలి. చాలామంది తండ్రులు ఏమనుకుంటారంటే, వారు కుటుంబంలో చాలా కుటుంబం, ఆయనంటే కుటుంబం గడగడలాడిపోవాలి, ఆయన ఒక పులిలాగా, సింహంలాగా ఇంట్లో కనబడాలనుకుంటారు. చాలామందికి ఆ కోరిక ఉంటుంది. ఆయన మాట తూచా తప్పకూడదంతే. వారికి అలా ఉంటే వారికి వీధిలో చాలా గౌరవం. వారు బయటికి వెళ్ళినప్పుడు ఆహా, ఆయన మాట అంటే హడలు ఇంట్లో అని అనుకోవాలని వారి కోరిక. అలా పెరిగి అలా ఉన్నటువంటి తండ్రులు ఇంటికి వచ్చినప్పుడు ఆయన లోపలికి రాగానే కొడుకు చాలా ఆందోళనకు గురవుతాడు, భార్య ఆందోళనకు గురవుతుంది, బిడ్డల ఆందోళనకు గురవుతారు. కొంతమంది పెరిగి వచ్చినటువంటి పెద్దవాళ్ళైనటువంటి కుమారులు అయితే తండ్రి రాగానే ఆయన ఏం చేస్తారంటే వెనక నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మనం చూస్తున్నటువంటి సిచ్యుయేషన్, చాలామంది కుటుంబాల్లో జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్. తండ్రి పులిలాగా ఉండాలనుకుంటాడు, సింహంలాగా ఉండాలనుకుంటాడు, అదే ఆదర్శం అనుకుంటాడు. కానీ ప్రియులారా, దేవుడు కుటుంబానికి పులుల్ని ఇవ్వలేదు. కుటుంబానికి పులులు, సింహాలు అవసరం లేదు. కుటుంబానికి ఆదర్శవంతమైనటువంటి తండ్రులు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదర్శమైనటువంటి తండ్రిగా, దేవుడు నడిపించేటువంటి తండ్రిగా, దేవుడు కోరుకునేటువంటి తండ్రిగా మనం ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మన బాధ్యతలు మనం గుర్తెరిగి, మన సాంఘిక బాధ్యతలు, అలాగే దేవుని పట్ల మనకున్నటువంటి బాధ్యతలు, సంఘం పట్ల మనకు ఉన్నటువంటి బాధ్యతలు గుర్తిరిగి మనం ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ ఈ కొద్ది మాటలను నేను ముగిస్తున్నాను. దేవుడు వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. మిమ్మల్ని అందరినీ దేవుడు మంచి తండ్రులుగా ఉంచాలని ఈ ఫాదర్స్ డే దినాన నేను ప్రార్థనాపూర్వకంగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. మరి ముఖ్యంగా మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ మా కోసం ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. ముఖ్యంగా మా సంఘ బిడ్డలకు నేను మనవి చేసేది ఏంటంటే, మీరందరూ ప్రార్థన చేయండి. మనం పరిస్థితులు చక్కబడగానే మన యొక్క ఆలయం తెరిచి అక్కడ కూడా మనం ఆరాధన చేసుకుందాం. మీరందరూ రావాలని నేను మనవి చేస్తున్నాను. దూరంగా ఉన్నవారు రాలేకపోయినప్పటికీ కూడా దగ్గర ఉన్నవారు అందరూ కూడా తప్పనిసరిగా వచ్చి మనం అందరం కూడా కలిసి ఆరాధన చేసుకోవాలని మేము ఆలోచన చేస్తున్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుని ఈ దినపు ఆరాధన మనం ముగించుకుందాం. ప్రేమమైన కృప కలిగిన పరలోకపు తండ్రి, మీ పాదం స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగోనైనా ఈ దినం కూడా మిమ్మల్ని ఆరాధన చేయడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మంది ఈ యొక్క భాగ్యం లేక ప్రభువా, అయినా ఈ యొక్క అవకాశాలు లేక ప్రభువా, ఈ యొక్క పరిస్థితులు రాక ప్రభువా, ఇరుకుల్లోను ఇబ్బందుల్లోనూ బాధపడుతూ ఉండగా మమ్మల్ని మాత్రం ప్రభా మిమ్మల్ని ఆరాధించే కృప మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు. మరి ముఖ్యంగా ప్రభా, ఈ దినాన క్రైస్తవ తండ్రుల గురించి మననం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని తండ్రులు చేసినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మీ మాట చొప్పున, మీ పిలుపు చొప్పున ప్రభా, మా బాధ్యతలు మేము నెరవేరుస్తూ ముందుకెళ్ళే కృప మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ లోకాన్ని చూసి కాదు కానీ ప్రభా, మిమ్మల్ని చూసి మీ మాట చూపును ప్రభా, మా యొక్క బాధ్యతలు నెరవేర్చే తండ్రులుగా మీరు మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, మా బిడ్డలను మీరు ఆశీర్వదించండి ప్రభా. వారు మమ్మల్ని చూసి ప్రభా, నైనా మీ యందు ప్రభా మమ్మల్ని గమనించే కృప మీరు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు. మమ్మల్ని ఆదర్శంగా తీసుకున్న బిడ్డల్ని ప్రభా మీరు మీ బాటలో నడిపించమని మేము ప్రార్థన చేసుకున్నాం. వారిని నడిపించగలిగినటువంటి శక్తి మీరు మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు. మరి ఒకసారి ప్రభానైనా మా సంఘ బిడ్డలందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. వారు ఎక్కడున్నా కానీ ప్రభా, వారిని మీరు కాచి కాపాడుతున్నందుకు మీకు స్తోత్రాలు, వారిని ఆశీర్వదిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. వారి గృహాల్లో ఎలాంటి ప్రభా సైతాను శోధనలు రాకుండా మీరు వారిని మీ రెక్కలకి నీడను కాస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరొకసారి వారందరినీ మీ చేతులకు సమర్పిస్తున్నాం ప్రభా. వారందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభా. ఇంకా రాబోయే దినాల్లో మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించే భాగ్యం మీరు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయినా అలాగే ప్రభా, నేను మా పాస్టర్ గారైనటువంటి థామస్ మాథ్యూ గారిని, లైసా మాథ్యూ గారిని, వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. వారు మా మధ్యకి రాలేని పరిస్థితిలో ఉన్నారు ప్రభా. అయినా త్వరలో ప్రభా అన్ని విషయాలు సక్రపరిచి ప్రభా
సక్రమంగా ప్రభా వారు మా మధ్యకు వచ్చి మేము అందరం కలిసి ఆరాధించి భాగ్యం మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఒకసారి ప్రభా కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి స్వస్థతలు దయచేయండి, వారికి ఆలోచన దయచేయండి ప్రభు. వారికి సహాయం చేస్తున్న డాక్టర్స్ని, వారికి సహాయం చేస్తున్న నర్సుల్ని ప్రభా, ఆ యొక్క వైద్య బృందాలందరినీ మీరు బలపరచండి, వాళ్ళని ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు ప్రభా. అయినా ముఖ్యంగా మిమ్మల్ని ఆరాధన చేయడానికి ఉన్నటువంటి మార్గాలు మీరు సుగమం చేయమని మేము ప్రార్థన చేయండి. మీ చిత్తం ఏదైందో దాని ద్వారా మమ్మల్ని నడిపించమని మేము ప్రార్థన చేస్తూ, ఈ యొక్క ఆరాధనలంతట్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రభు యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానములు ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డకు, దీన్ని వీక్షించబోతున్న ప్రతి బిడ్డకు, ఈ లోక పరిశుద్ధులందరికీ సదాకాలము ఆయన రాకపర్యంతము తోడయుండును గాక. ఆమేన్. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మా కోసం ప్రార్థించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.